గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో యూనియన్ లీడరు మన ఎత్తరి గోపన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నా. గ్రేటర్ హైదరాబాద్ ఉన్న స్వచ్ఛ కార్మికులు, స్వచ్ఛ డ్రైవర్లు ప్రతి ఒక్కరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అన్నగారు సంతోషం. ఈరోజు మనం ఇది సభ ఎందుకు పెట్టుకున్నాం అంటే, ఒకటి అన్న బర్త్డే జన్మదిన సందర్భం, ఒకటైతే కొందరు నాయకులు చెత్త గురించి సంబంధం లేని, అసలు చెత్త అంటే చెత్తది ఏరియాది కూడా తెలియదు, కొంతమందిని బయటికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు లీడర్లు అని కొన్ని ఏరియాలు తిరుగుతారు. అసలు ఏ పర్పస్లు తిరుగుతారు, దేనికోసం తిరుగుతారు కూడా అర్థం కాకుండా తిరుగుతారు. ఇది ఏందో మనం తెలుసుకోవడానికి కూడా మన కార్మికులకు అర్థమవుతలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరగంగానే లీడర్ తనం కాదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్మికులు కష్టం తెలవాలి, ఒక రోజు పోయి కాలనీ కొట్టాలి. అసలు చెత్త టన్నేజ్ ఎంత వస్తుంది, కిలకెంత దూరం, వాటర్ బాటిల్ కిలకెంత, ఒక ఇంటికి రోజు రెంట్ ఎంత, ఇవన్నీ ప్రతి ఒక్క కార్మికునికి తెలిసి ఉంటుంది. కానీ లీడర్కి ఎవరికి తెలిసి ఉండదు. తెలియనోడు మొత్తం చర్చకుండా తెలియని ప్రతి ఒక్కడు లీడర్ అని, నేను లీడర్ అని, నేను ఆ ఏరియా డివిజన్ అధ్యక్షుడిని, నేను రాష్ట్ర అధ్యక్షుడిని, నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, నేను గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ని, ప్రతి ఒక్కరు తలిగించుకుంటుండ్రు. నేను తలిగించుకోదంటలే, కానీ ఫస్ట్ కస్టమర్ మన కార్మికుల బాధ తెలిసినోడైతేనే లీడరు. ఎందుకంటే ఆ వచ్చిన కాంచెల్లి గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ చైర్మన్ గా గోపన్న పదవి చేపట్టిన కాంచెల్లి ఇంతవరకు అల్పేరుగాని పోరాటం చేస్తూనే ఉన్నాడు మన చెత్త కార్మికుల గురించి. ఈరోజు ఎడలి సన్ని అన్న నేను నాచరంలో చెత్త కార్మికుని, నన్ను బయటికి తీసుకొచ్చింది కూడా ఎన్ని ఉన్న 30 సర్కిల్లలో కూడా నేను పరిచయం చేసింది కూడా మన ఎత్తరి గోపన్నని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. ఎందుకంటే చాలా మంది నాలాంటి లీడర్లను ఎంతో మందిని చెత్త కార్మికులకు పరిచయం చేసిన గోపన్న. ఎందుకంటే చెత్త కష్టం తెలిసిన చెత్త లీడర్లని చెత్తల నుంచే తయారు చేసిన మన మంచి మనసున్న వ్యక్తి మన గోపన్న. ఎందుకంటే చెత్త బాధ తెలుసు కాబట్టి చెత్తలు ఉన్న లీడర్ తీసుకొచ్చిన. కానీ ఎమ్మెల్యే మరి తిరిగేటోని, ఏదైనా షాప్ పెట్టుకున్నోని, మన కార్పొరేటర్ మరి తిరిగేటోని, కార్పొరేటర్ పిఎల్ని, ఎమ్మెల్సీ పిఎల్ని, ఇసొంటోళ్ళను లీడర్గా ఏ రోజు గోపన్న ఎంకరేజ్ చేయలేదు. అని మన కార్మికులు ఏం చేస్తారంటే, ఒకరికి 4 ఎమ్మెల్యేలు తెలవంగానే, ఒక మినిస్టర్ తెలవంగానే ఎమ్మడి తీసుకొని పోయి ఫోటోల పోజుల కోసం మన కార్మికులకు అర్థం కాక ఆయనే మా లీడరు, మా జేసీ లీడర్ అని ఆయన ఎమ్మడి తిరుగుతారు. కానీ ఫస్ట్ మన కార్మికులు ఏంది, మనమేంది, మన బతుకులేంది, మనకి ఎంత వస్తున్నాయి. మొన్నటిదాకా రామ్కి మీద ఫస్ట్ ఫైట్ చేసింది వాళ్ళు గోపన్న. ఆ విషయం కార్మికులు కూడా ఇప్పటికి కూడా మర్చిపోతారు. రామ్కి మీద ఫైట్ చేసే కొందరేమో రామ్కి తోటి సంప్రదింపులు, బేరాలు మాట్లాడుకున్నాడు, ఇటువంటి అన్ని కొన్ని చేస్తే నాకు ఏ బేరాలు వద్దు, నాకు ఏ ఆఫర్ వద్దు, నేను కార్మికులు ఏమంటే ఉంటాని ముందడిగి కార్మికుల పక్షాన నిలబడ్డాడు మన ఇద్దరు గోపన్న. అలానే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా సర్కిల్ కూడా 60 సర్కిల్ అని, 60 సర్కిల్లో కూడా మన గోపన్న గారి నాయకత్వంలో కొత్తగా 60 సర్కిల్ కమిటీలు వేసి ఏ కార్మికునికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా రూపాయి తీసుకోకుండా పనిచేసే మనుషులు గోపన్న వెంబడి ఉన్నారు. అదొకటి కూడా కార్మికులు గుర్తించుకోవాలి. అది గుర్తించుకుంటున్న రేపటి రోజులు మన, ఎందుకంటే చిన్న పిల్లలు కూడా కాలనీలకు వస్తారు, లైసెన్స్ లేని పిల్లలను కూడా జర కాలనీలకు రానియకుండా కూడా గోపన్న గారి నేతృత్వంలో అది కూడా ఒకసారి మన కార్మికులందరూ కూడా వివరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీఓలు పట్టుకుంటారు, లైసెన్స్ లేకుండా బండ్లు గుంజుకుంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అసలు ఏం జరగకూడదు అంటే అది కూడా ఒక కార్యాచరణ ముందేసుకుందాం ముందు రాబోయే రోజులలో. ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త కార్మికుల గురించి తెలియని వాళ్ళు లీడర్లు కాదు, మేము లీడర్లను ముందుకు వచ్చేటోళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే ఒకడు కార్లో కూర్చొని 10,000 తీసుకురా, పంచాయతీ 20,000 తీసుకురా, ₹1,00,000 తీసుకురా, మనం మంచిగా ఉంటారు. మధ్యలో ఉండడం వచ్చి ₹1,00,000 ఎత్తుకపోతున్నాడు కదా. రేపు పొద్దున మనం ముఖం చూసుకునేది. ఇప్పుడు ఈ పక్కగాలి నాదే, ఆ పక్కగాలి నాదంటే ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టుడే, ఈ 1,00,000 వాళ్ళ 1,00,000, మళ్ళీ రేపు ఇద్దరు కలిసి చెరొక కాళ్ళని కొట్టుకోవాలి. అసలు కార్మికులను తెలియనోడు వచ్చి లక్షలు తీసుకుపోతుండు. అది నేర్పేది కూడా మన కార్మికులే. అది మాత్రం మన ముందు గ్రహించి ఎవరిని దగ్గర అనేయకుండా ఉంటా. అన్న అసలు నీకు చెత్త గురించి, ఇప్పుడు నేను వచ్చినా సరే అన్న నీకు చెత్త గురించి రాలేదు, నాకు తెలిసింది కాబట్టి నేను వస్తాను. పని ఇక్కడికి తెలియకుండా నేను లీడర్ అన్నాను, నేను కారు వేసుకొని వస్తాను నీ దగ్గర. కానీ కార్మికుడికి కష్టం తెలిసిన వాడు కార్మికుడి కాడ పైసలు తీసుకోడు, అది మాత్రం గుర్తించుకోవాలి. పైసలు అడిగినోడు మనకు అవసరం లేదు, కార్మికుడికి పని చేసినోడు మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని, అరే అన్న మన కోసం వచ్చిన అన్న డీజిల్ మందం తీసుకోని ఇచ్చుడు వేరు, లక్షలు తెమ్మన్నోడు వేరు. అదొకటి మనం దృష్టిలో పెట్టుకొని కార్మికులందరం కలిసి ఐక్యతగా పనిచేసుకుందాం. గోపన్న గారి ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన 60 సర్కిల్లో కూడా కమిటీలు వేసుకొని కార్మికులందరినీ, ఇప్పుడు ఆల్రెడీ 5,000 ఆటోలు ఉన్నాయి, మొత్తం 8,000 ఆటోలు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో. ఇంకా కొత్త ఆటోలు కూడా వచ్చేటివి ఉన్నాయి. రాని కార్మికుల వాళ్ళు, మొత్తం గరీబులు ఉన్న వాళ్ళు గోపన్న కూడా కొన్ని సెట్అవుట్ చేస్తుండు. దానిలో కూడా కొంతమందికి నిరుద్యోగులు కూడా ఖాళీగా ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి హామీ కల్పిద్దాం అనుకుంటున్నాం. వాళ్ళకు కూడా కొత్త ఆటోలు ఇద్దాం అనుకుంటున్నాం. దాన్ని ముందు వాళ్ళన్న ఆలోచన ఉండి చెత్త ఆటోల నిరుద్యోగుల జర ఇంట్లోకి కూడా గరీబుగా ఉన్న వాళ్ళని ఉంటే గోపన్నను సంప్రదించారనుకో, వాళ్ళకు కూడా ఏమైనా ఆటోలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఒకరి కడుపు చూసే వ్యక్తి మన ఇద్దరు గోపన్న, అది మాత్రం మర్చిపోదు మనందరం.
ఒక్కోటి ఏంటంటే పొద్దునాక ఎమ్మడి తిప్పుకొని టైంకి కూడా తినిపోయిన పాడకోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక మనం ఒకళ్ళు పేరు పెట్టి ఒక నన్ను ఒకటి అనొద్దు, అందరం కలిసే మాట్లాడదాం, ఓకేనా? అందుకే మన గోపన్న గారి అసొంటి దయగల గుణం ఉన్న మన కార్మికుడు కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి గోపన్నని మనం ముందేసి నడిపించుకొని 60 సర్కిల్ కొత్త కంపెనీలు వేసుకొని మనం అతి తొందరలో మన కార్మికులకు ఏ జరిగిన రేపు రామ్కి అనే వ్యవస్థ వస్తుంది, అది ఇంకా మీదకి వస్తుంది. రేపు రాబోయే రోజులలో కాలనీలు కూడా రామ్కి తీసుకునే అవకాశం ఉన్నాయట. నాకు కూడా ఇంటర్నేషనల్ లోపల తెలిసిన విషయం ఏంటంటే రేపు కాలనీలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే మనం ఇప్పటి నుంచి అందరం ఒక యూనిటీగా పోతున్నాం అంటేనే రామ్కి కూడా భయం అవుతుంది. దాని గురించి మనం కూడా అందరం ఆలోచించుకొని ఒక కార్యాచరణ చేసుకొని ముందుకు పోదాం. గోపన్న గారి నేతృత్వంలో ప్రోగ్రాంలన్నీ సక్సెస్ చేద్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. జై డ్రైవర్ అన్న, జై కార్మికుల, ఇద్దరు గోపన్న గారి నాయకత్వం.